రెగ్యులర్ గా ఆర్థోడోంటిక్ పేషెంట్ వాళ్ళు ఎక్కువగా వర్రీ అవ్వే పాయింట్ గురించి ఈ రోజు చెప్తా. రీసెంట్ గా 17 years అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తోని ఆర్థోడోంటిక్ ట్రీట్మెంట్ గురించి మా హాస్పిటల్కి వచ్చారు. నేను ఒకసారి కేసు మొత్తం చెక్ చేసిన తర్వాత అబ్బాయికి కొద్దిగా ఎత్తుగా ఉన్నాయి పళ్ళు, అట్ ద సేమ్ టైం అటు ఇటు వంకర పళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వేరే హాస్పిటల్స్ కూడా వెళ్ళి చూపించుకున్నారు. సో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే పళ్ళు అలైన్ చేయడం గురించి, పళ్ళు తీయాల్సి వస్తుంది, అలైన్మెంట్ కోసం హెల్దీ టీత్ ని రిమూవ్ చేయడం వాళ్ళ ఫాదర్ కి ఇంట్రెస్ట్ లేదు. వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ గురించి రిక్వెస్ట్ చేశారు మనం పన్ను తీయకుండానే డిఫరెంట్ ప్రొసీజర్స్ తోని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఆర్చ్ ఎక్స్పాన్షన్ అదొక ప్రొసీజర్, దాని ద్వారా మనము పన్ను తీయకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్ ప్రాక్సిమల్ రిడక్షన్ IPR అంటాం. దాన్ని పన్నుని మనం స్లైసెస్ లాగా మైల్డ్ గా గ్యాప్ క్రియేట్ చేసి పళ్ళ మధ్య దాన్ని మళ్ళీ మనం యూస్ చేసుకొని ఆ క్రౌడింగ్ ని మనం కరెక్ట్ చేయొచ్చు. ఈ కేసులోని నేను సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ యూస్ చేసి ఆర్చ్ ఎక్స్పాన్షన్ ప్లస్ అట్ ద సేమ్ టైం IPR ని యూస్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు.